నమస్తే కేఎస్ఆర్ 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మట్టి మాఫియా విచ్చలవిడిగా మట్టి తరలిస్తున్నారు. మట్టి తరలిసి అడిగేటోళ్ళు ఎవరు లేరని గుట్టలను తవ్వేస్తున్నారు. లక్ష విలువ చేసే మట్టిని దోచుకుంటున్నారు. అక్రమార్కుల మట్టి వ్యాపారస్తులకు కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. హుస్నాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామ చివర్లో ప్రైవేట్ భూములలో ఉదయం రాత్రి వేళల్లో అక్రమంగా నిత్యం జేసీబీ సాయంతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మట్టి కాపాడవలసిన మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. జేసీబీ యంత్రాలు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తూ ₹1,00,000 గడిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు భవనాలు, రియల్ వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్, నూతన భవన నిర్మాణాలు ట్రాక్టర్ 1000 నుంచి 2000 వరకు కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ఇష్టరాజ్యంగా తవ్వకాల్లో గుట్టలను మాయమవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రకృతి సంపద కొలగొడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకట్ట వేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్.